అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి ముందు ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, దిల్ రాజు గారు అండ్ పెద్దల ముందు నేను మాట్లాడడం అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. విచ్చేసిన అతిథులు అందరి ముందు కూడా, అండ్ ఎస్పెషల్లీ నందమూరి అభిమానుల ముందు మాట్లాడడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను గుర్తు చేసుకోవాల్సింది నందమూరి హరికృష్ణ గారినండి. ఆయనతో నాకు దీనికి 10 రెట్ల అరవాలనుంది. ఎందుకంటే మా ఫ్యామిలీకి ఆయనతో 40 ఏళ్ళుగా అనుబంధం ఉంది. 40 years. అంటే యాక్చువల్గా మా డాడీ కట్టే ఒక కిళ్ళి ఆయనకి చాలా ఇష్టం, ఎంతో ప్రీతి అనమాట. ఎప్పుడు పామర్ అంటే నిమ్మకూరు పక్కనే మాది 3 kilometers దూరం వచ్చినప్పుడు ఆయనే స్వయంగా వచ్చి డాడీతో మాట్లాడి కట్టించుకునే విధంగా కట్టి తినేవారు అనమాట. అలా కాకుండా ఒకవేళ పామర్ రాకపోయినా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎక్కడికి వచ్చినా సరే ఆయన అరే జగపతి పాన్ నాకు కావాలి తెప్పించండి అని తెప్పించుకుని తినే వ్యక్తి ఆయన. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కళ్యాణ్ రామ్ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. గుహన్ గారు ఏదైనా సినిమాలో చూసి రోణి అనే క్యారెక్టర్కి నేను అనుకుంటున్నాను చేయాలనుకుంటున్నానంటే నాకు చాలా ఆనందం వేసింది. షూటింగ్ కూడా స్టార్ట్ అయింది, నేను వర్క్ చేస్తున్నాను. అదే టైంలో త్రివిక్రమ్ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఎన్టీఆర్ గారితో అరవింద సమేత ఏట సిక్కినదిరా ఓబా, అలాంటి అవకాశం వస్తుందని కూడా అనుకోలేదు. ఇవన్నీ కూడా అంటే అన్నయ్య వాళ్ళతో నాకు అంత పరిచయం లేదు, బట్ హరికృష్ణ గారితో వారు మాత్రం ఉంది. నేను టైం కోసం వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు మనం షేర్ చేసుకోవాలి, ఆయన ఫీలింగ్స్ నేను చూడాలి అని. బట్ అసలు నేను ఊహించలేదు సడన్గా ఈ వార్త వింటానని. నాకు బ్రెయిన్ పనిచేయలేదు గంట సేపు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేస్తుందే ఒక్క విషయం కోసం. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారితో, ఎన్టీఆర్ గారితో, కళ్యాణ్ రామ్ గారి పక్కన నందమూరి హరికృష్ణ గారు కూర్చున్న రోజు నేను ఈరోజు మాట్లాడదాం అనుకున్నా. అది ఒక్కటి మిస్ అయింది. అన్నా నన్ను క్షమించండి, ఇంకా ముందుగా రావాల్సింది నేను. అండ్ ఇది నా జీవితంలో లోటుగా ఉంటుంది. అండ్ కళ్యాణ్ రామ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. Anna has taken the discipline and dedication from NTR that I can see, and ఆయన ప్రతి ఒక్కరికి ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుహన్ గారు మీ గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు. యూ హ్యావ్ గివెన్ బ్లాక్ బస్టర్స్ టు ఆల్ ద స్టార్స్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను క్యాష్ చేసుకున్నందుకు. అండ్ మరొకసారి మీ అందరి ముందు, మీ లెజెండ్స్ ముందు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నందమూరి అభిమానులందరికీ మీ చూపించే ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Gagan, and may we request Mr. Abib to please speak a few words. Good evening, everybody. Andarku namaskaram. I am very glad and happy that I have worked with this great family of the Telugu industry. I'm very honored, and thank you, Mr. Guhan, for taking the movie, the producer, Mr.